హలో, ఐఎమ్ డాక్టర్ శ్రావ్య, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ జేడ్ క్లినిక్స్. ఈరోజు మనం పిల్లల న్యూట్రిషన్ అండ్ వీనింగ్ గురించి డిస్కస్ చేద్దాము. న్యూట్రిషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్ ఫర్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి. పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, మన టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వచ్చా, ఇంట్లో ఫుడ్ కంటిన్యూ చేయొచ్చా, ఎట్లాగా ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది, ఇవి కామన్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో 6 నెలల వరకు మనకు తెలిసినట్టు పిల్లలు తల్లిపాల మీద ఉంటారు. తల్లిపాలు లేకపోతే ఫార్ములా ఫీడ్, వాట్ ఎవర్ ఇస్ సూటెడ్ ఫర్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్. సో 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కంపల్సరీ. అండ్ కొంతమంది ఏంటంటే 4 monthsకి 5 monthsకి మేము కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేస్తాము అనే డౌట్స్ అడుగుతారు. నాట్ నెసరీ అండి. ఎందుకు మనం ఇచ్చినా కూడా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది పిల్లల్లో ఉండదు. ఎందుకు అంటే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ డైజెస్టివ్ కెపాసిటీ ఈజ్ నాట్ దేర్ ఎట్ దట్ ఎర్లీ స్టేజ్. సో ఐడియల్లీ 6 months we do breastfeeding. And after that we can start complementary feeds. Complementary feed అని ఎందుకు అంటాము అంటే, along with the milk, that is the breastfeeding or the formula feeding that has been going on, complementary ga we start the regular diet in children. So 6 months appudu we start a solid food. So there are multiple methods of starting solid food. One is recently that has been come into limelight much, and most of the people are having doubts regarding that, which is baby-led weaning and a complementary, a traditional weaning process. So baby-led weaning ante we have to make the baby feel free and feel the foods. The baby will herself or himself tanantata tane food tindaniki ట్రై చేస్తారనమాట. సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ డిఫరెంట్ ఫుడ్స్ లైక్ ఫింగర్ ఫుడ్స్ లాగా అట్లాగా. సో 6 months అప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే, అప్పటి నుంచి వాళ్ళకి న్యూట్రియంట్ గ్యాప్ అనేది ఉంటుంది, విచ్ తల్లిపాలల్లోనే అందదు. లైక్ ఐరన్ కానీ, వైటమిన్ డి కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాల్షియం సప్లిమెంటేషన్, వాట్ ఎవర్ దట్ ఈస్, ద న్యూట్రియంట్ బ్యాలెన్స్ సరిపోదు కాబట్టి ఆ బ్యాలెన్స్ని బ్రిడ్జ్ చేయడానికి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. సో at 6 months of age we have to introduce puree kind of food, and generally slowly we have to change the texture of the food, koncham solids laga atlaga. By 1 year we have to bring to a family pot feeding. Family pot feeding is nothing but మనం ఏమి ఇంట్లో వండుకుంటున్నామో అదే ఫుడ్ పిల్లలు తినేలాగా ఇంట్రడ్యూస్ చేయడం is called family pot feeding, which by 1 year we have to target. Textured food, as I said, we have to introduce. Ippudu manam mottam starting at 6 months we give food that is completely powdered, like uggu antamu, lekapothe Cerelac or Nestle, that what we have, adi complete texture is completely powdered la untundi anamata, puree form lo untundi. Lekapothe we start with foods like banana puree, apple mash, itla start chestam puree laga. Atla puree nunchi koncham లంప్స్ లాగా, అంటే కొంచెం పట్టుకుంటే మనకి చేతికి బరకగా అనిపించేలాగా ఆ టెక్స్చర్స్కి నెమ్మదిగా తీసుకొస్తాం అన్నమాట. వీ హ్యావ్ టు డూ దట్ ఇంట్రడక్షన్ స్లోలీ, గ్రాడ్యువల్లీ, సో దట్ ద బేబీ ఈస్ ఇంట్రడ్యూస్ టు డిఫరెంట్ టెక్స్చర్స్, అండ్ దట్ ఈస్ హౌ we introduce textured food and bring the baby to a family pot feeding. That is how we do gradual transition. Appudu manaki ibbandi undadu. This way we can avoid something called as a fussy feeding that we generally see in children. So for further doubts you can contact us at the clinic. Thank you. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.